గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ 2004 అంటే 2004 సంవత్సరం మంత్ ఫిబ్రవరి తేదీ 13 రాత్రి 12 గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 1:32 శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు, శ్రీ 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 యలమంచిలి రమణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది. అమ్మయ్యా, ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందన్నమాట. బ్రహ్మం గారు, ఈ రెండు కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దానికి కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత ఆలస్యంగా అవుతున్నారు? పదండి పదండి. ఏమండి ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. ఒసే కోడలి పిల్ల, నువ్వేం కలగంటం లేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు కట్టం పంపిస్తా గాని ఆ తెరిచిన్నోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో, మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. అయ్యా లాయర్ గారు రండి, లోపల మాట్లాడుకుందాం. రండి రండి. అయ్యా లాయర్ గారు క్షమించాలి, ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాం. అవునండి, ఇగో మా వెధ ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశాడు. ఆ యలమంచిలి రమణమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించాడండి. నేను అమ్మాయిని ప్రేమించిన చేసింది అలా చేసి మళ్ళీ ఎదవకోలు చెప్తున్నావు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా? ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా ప్రేమపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎవడో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేంటో తెలిసిపోయేది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? మొన్ననే కదరా పట్టపగలు గోడ దూకి గుట్టును బాధించుకున్నావు. ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావయ్య గారు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటంటే ఆన్లైన్ కేసు కొత్త నాలుగు పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ యదనా కొడుకు ఆ అమ్మాయి మరో యదనా కొడుకులు మోస్తాను ఊరంతా పొగారు పుట్టింది. బుద్ధులు లబ్బిడి కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతాడంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు ఎంతసేపు నీ కాల్ ఇదే కానీ నేను చెప్పేది వినవా? అసలు నేను ఏంటో నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకో న్యాయమునా? నా కూతురికి అల్లుడికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను. అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్ప లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి. మా అబ్బాయికే వాడికే కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను. డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నా ఉన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజ్లో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది. డాడీ, నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుడిగా చూడు, నిన్నే ఇటు చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది. కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాట మీది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? అసలు ఏమైంది నీకు?
వీఆర్ ఫ్రెండ్స్. ఏయ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీఆర్ ఫ్రెండ్స్. ఫ్రె- నీ- హేమా ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవును నాన్న, కృష్ణ నేను ప్రేమించుకోలేదు. మా మధ్య ఆలోచనే లేదు. గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా, మీ ఇద్దరి మధ్య ఏ ఉన్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో భలే ఉందమ్మా. ఆణ్ణి ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతన్ని చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లిష్టం లేదు. నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న? పెళ్ళంటే బాధ్యత. అది మోస్తూ చదవడం నా వల్ల కాదు. అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య, హేమకి పెళ్లి. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. డాడీ, కృష్ణని వద్దని క్షణం నుంచి తెలిసింది డాడీ. కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని. డాడీ, కృష్ణ నా వాడు కాదన్న క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పి, కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ. డాడీ, అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ. స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ. కొండె చప్పు డాడీ, కొండె చప్పు డాడీ, కొండె చప్పు, కొండె చప్పుడు. మనకి ఇక్కడ ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లి కొడుకు? ఏడయ్యా స్వామి? పెళ్లికొడుకు గదిలో లేడండి. పెళ్లి కొడుకు గదిలో లేడా? ఆ వరండాలోనూ ఆ బాత్రూమ్ బయట ఉంటాడు చూడండి అయ్యా. అంతా వెతకమండి, వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? అంటే పెళ్లి కొడుకు మిస్సింగ్ అన్నమాట. పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు కనిపించడం లేదా? ఆ. ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. అంతా వెతికారటమ్మా, ఎక్కడా లేట. ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లి కొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చెల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? ఆ లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. ఆ? లేదంటే మరి ఏం పెద్దిరెట్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీదకి ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? చెల్లమ్మా, ఆవేశం తగ్గించు. ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రిదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఓయ్, ఎందుకే అలా కలుగుతావు? కళ్యాణ మండపోతులు పారిపోవడానికి నా కొడుకే పిరికి అనవ కాదే. మూలము పెళ్లి కూతురు ఒప్పించడం లేదు. ఓయ్,
ఎలా మంచిలో రమణమ్మ ఓయ్ మీరు షాక్ లో ఉన్నారని నేను ఓయ్ అన్నానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచావో తీసుకురావే. ఆ అవసరం నాకే వచ్చిందిరా, అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచావే, నువ్వే తీసుకురా. నువ్వే దాచి ఉంటావు. నువ్వే దాచావు. నువ్వే తీసుకురా. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ నుంచి దూకి సత్తామంటున్నారు. తొందరగా వెళ్దాం పదండి. ఏంట్రా అగ్గిపుల్ల, ఏం చేస్తున్నావు? కనపడతలేదు, పొల్లాడుతున్నాను. ఒరే అగ్గిపుల్ల, పెళ్లి చెయ్యము అంటే చావారు గాని పెళ్లి చేస్తాము అంటే చస్తామంటారేంట్రా ఇళ్ళు? అందరూ ఒప్పుకున్నాక చచ్చిపోతారంటారేంట్రా? ఈ లెటర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తామంటే సత్తానంటారేంట్రా? పొద్దు నుంచి బొర్ర తక్కువ చచ్చిపోతుంటారే. ఈరి గుమ్మడి పండుగ కథ ఏదో గొప్ప వెరైటీగా ఉంది రాబాయ్. పైకి ఎవరు రావద్దు, మా మాట వినండి. పైకి ఎవరైనా రావడానికి ప్రయత్నించారో ఇక్కడి నుంచి దూకి చేస్తాం. పైకి ఎవరు రావద్దు. ఎరా యాసలత్రమా ఎదవాసాలు దిగి హాకెందుగా. ఒసేయ్, నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ముండా సోకత్తే అని. ఏయ్, మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళు తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకున్న పెళ్లి కాదు. మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏయ్, ఈ ఎలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. దిగండి. మీ అమ్మ అందంటే అన్నంత పని చేస్తుంది. నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మా నువ్వు. మా పెళ్లి చేయడానికి దిగుతాం, లేకపోతే దూకి చేస్తాం. ఏయ్, సన్నా చదవని దూకేమంటే కాళ్ళు కూడా తను. ఏటి నువ్వు ఎరకొట్టేది? దూకితే ఇరిగిపోతాయి. మీరు ఎన్ని చెప్పినా వినం. మీరు పెళ్లి చేయడానికి దిగుతాం. ఏయ్, మీరు ఏడ్ చేసుకున్నా సరే మీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా, నువ్వు ఏటత్తావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే. అగ్గిపుల్ల, నువ్వు ఇక్కడున్నావా? నీ గురించి అక్కడ తిరుగుతున్నాను. ఏటంటే అర్జెంట్ ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకట్రావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుసు వచ్చి చెప్తా అది కానీ. కాదురా, కదా కొత్త మలుపు తిరిగిందేట్రా. ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు? అగ్గిపల్లి కూర్చుని ఎప్పుడు ఎదిగించేది కదా. ఛీ, అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా. మేము ప్రేమించుకోలేదు మొర్రాలు మొత్తుకుంటుంటే విన్నారేంటి? ప్రేమించుకోపోతే మీ పేర్లు గోడల మీద ఎక్కినా. అరే, ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగేనివేనా? నిజమేంటో తెలుసుకునేది లేదా? కృష్ణ నేను కేవలం స్నేహితులం మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే, మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమీ లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంతమందికి బొట్టు పెట్టి చెప్పమంటారు? ఎంతమందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే. ఏయ్, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా. ఎవరన్నా నా 10 మంది? చదువు తప్ప వేరే ధ్యాస లేని అమ్మాయిని పట్టుకొని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. నాకు అర్థమైపోయిందిరా. ఏంట్రా? ఇద్దరు ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటే పెళ్లికి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోపోతే ప్రేమించుకున్నట్టు లెక్క కదా. కదా 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 అది కథ. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా? వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నామన్న ఒకే ఒక హక్కుతో బుద్ధగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో ఘోరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అని లవర్స్